ఉదయ భాస్కర్ కొట్టే గారు, కొట్టే ఉదయ భాస్కర్ గారు రండి. చాలా సంతోషం. మా ఉదయ భాస్కర్ గారు ఈరోజు మన కార్పొరేషన్ అవార్డు సత్కరించుకోవడం అనేది మనకు లభించినటువంటి గొప్ప అవకాశం భావిస్తారని భావిస్తుంది కోరుకుంటున్నాను. I don't know I deserve this honor, but I am really proud of this All India Telugu Kabu Balija Association. So I am so proud of my brother Srihari and his team for doing the exceptional job in inviting all the folks who deserve to be honored and also continue to be honored forever from now. So this is one of the exceptional presentations I ever seen. Look at all the folks here. Give a round of applause for every one of them. So what ఏంటి అక్కడ లోగో పెట్టారు ఇక్కడ మనకి ఐకమత్యం మోస్ట్ ఇంపార్టెంట్ అని మనకు అందరికీ తెలుసు. మన వెంకటేశ్వరరావు గారు చెప్పారు 25% మనవాళ్ళు ఉన్నారు, దాంట్లో 2% 3% ఉండే వాళ్ళే రాజ్యాధికారానికి వస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా చేశారంటే మనల్ని 20-30 ఇయర్స్ నుంచి ఏ విధంగా మనల్ని అడగదొక్కాలనేటువంటి మాత్రం వాళ్ళు ఎక్సెప్షనల్ గా సక్సెస్ అయ్యారు. దాన్ని మనం ఏ విధంగా తిప్పాలనేటువంటిది అందరి మీద ఉందన్నమాట ఆ బాధ్యత. సో వీళ్ళందరూ ఏమవుతుందంటే మనకి శక్తి ఉంది, ఐకమత్యం ఒకటే లేదనిపిస్తుంది నాకైతే. అది నేను అనుకోవడం అది. ప్రతి ఒక్కరు మీరందరూ కలిస్తేనే మనం చేయగలం ఏదైనా. మీరందరూ కలయిక అనేటువంటి లేకపోతే ఏమీ అకాంప్లిష్ చేయలేము మనం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కలిస్తేనే ఒక అసోసియేషన్ తయారవుతుంది. తిరునాథ గారు చాలా బాగా చెప్పారండి. పార్ట్ అయితేనేమి ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ వాట్ యు హావ్ డన్. వీళ్ళందరూ చేయడం అనేటువంటిది, ఆ ఆర్కెస్ట్రేషన్ చేయడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. విత్ మెంబర్షిప్ శ్రీహరి told us membership is most important. That's what it is. And this association first time around foundation చేసింది అనమాట. ఏది మన కాపు భవనం చేయాలంటే ఫౌండేషన్ ఇక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి రాష్ట్రంలో కూడా మన ఉభయ రాష్ట్రాల్లో 10-15 లాంటివి కావాలన్నటువంటిది నెక్స్ట్ 5 years లో చేయాలని అందరూ సమకూర్చి అందరూ ఐకమత్యంతో చేస్తారు అనేటువంటి అధ్యాయాన్ని ఒకటి. మెంబర్షిప్ లేకపోతే ఏమి జరగదు. ఇదే మా ఆఫ్టర్ 2008 లో 100 మంది కూడా ఉండేవాడు కాదు. అటువంటిది ఇప్పుడు 8,000 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీ. ఆ 8,000 మెంబర్స్ మన రామ్మోహన్ రావు గారు మన ఉన్నారు కదా చెన్నైలో సెక్రటరీ చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. మీ పేరేంటి? లక్ష్మి గారండి, షీలా గారు. మేము 10,000 మెంబర్షిప్ చేయాలనుకుంటున్నామనంటే ఆయన ఏమన్నారంటే 10,000 ఏంటండి, చెన్నైలోనే ఉన్నారు 500,000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో మీరు మెంబర్షిప్ అక్కడ చేయిస్తే 15,000 కాదండి 20,000 కూడా చేయొచ్చు, 30,000 కూడా చేయొచ్చు అని చెప్పారు. అంటే రామ్మోహన్ రావు గారు మెడ్రాస్ లో స్పీచ్ జూలైలో లాస్ట్ ఇయర్ 2023 లో ఆయన స్టాటిస్టిక్స్ అన్ని తెలుసు. మనకుండే వాళ్ళు కాదు, యువ రాష్ట్రాల్లో కాదు మన వాళ్ళు ఉండేది. చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, పాండిచేరిలో ఉన్నారు, మధ్యప్రదేశ్ లో ఉన్నారు. ఆ లిస్ట్ అంతా ఆయనకు తెలుసు. మన స్ట్రెంగ్త్ ఆపేవాడు లేదు, మనం తగ్గేది లేదు. మన స్ట్రెంగ్త్ ఆపలేని వాడు మనమే. మన స్ట్రెంగ్త్ ఆపలేని వాళ్ళు మనమే. అది కాదు మనం చూడాల్సిందే. అందరూ అర్థం చేసుకొని ఒక లెవెల్కి పైకి వెళ్ళి ఏ విధంగా మనం అందరం కలిసి వర్క్ చేయాలనేటువంటిది. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ లీడర్. మీ అందరూ ఎవరైనా లీడర్ కావచ్చు. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ లీడర్. లీడర్స్ తప్పి చేస్తారు. చేసిన దాన్ని ఏ విధంగా తీసుకుని వచ్చి అందరూ ఒక ఆటకు తీసుకురావాలని అనేటువంటి ఈ యొక్క సంస్థ చేస్తుంది. దీంతో ఇది స్టార్టింగ్ పాయింట్ చేసి మన కాబోయే భవనంలో ప్రతి రాష్ట్ర ప్రతి డిస్ట్రిక్ట్ లో
నెక్స్ట్ 5 years లో 10 years లో చూడాలనుకుంటున్నాను. నేను 75 years old, 50 years of యాక్టివిటీ. అది ఏమి మనం చెయ్యాలి మనకు అనేటువంటిది నాకు 2018 వరకు అనుకోలేదు అనమాట. నేను అప్పుడు చూశాను నేను ఏమిటి ఇది 5 to 6 years ఉండేవాడిని రాజ్యాధికారమా? ఎన్ని సంవత్సరాల కింద మనకు ఎమ్మెల్యేస్ వచ్చారు? ఎంతమంది ఎమ్మెల్యేస్ వచ్చారు ఈ మధ్య? లేదు. 72 కాన్స్టిట్యూన్సీస్ ఉంటే నెల్లూరు రాయలసీమలో ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా మనకు ఎమ్మెల్యేకి ఇవ్వలేదు అనమాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏమిటండి ఇది? అన్యాయమా? అరాచకమా? ఏమైనా చేసి చెప్పచ్చు దానికి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరిలో మనకు రెవల్యూషన్ రావాలి, ప్రతి ఒక్కరిలో మనకి చేంజ్ కావాలి. మనం రీక్యాప్చర్ చేయాలంటే మనం వచ్చి నిలబడి మనం చేయగలం అని ధైర్యంగా చేసి తగ్గేదే లేదు చెప్పి తీసుకెళ్ళాలి. And I don't deserve this here. I appreciate all of you, all the leadership. అందరూ ఎంతో మహానుభావం తీసుకుని చేస్తేనే 1959 లో స్టార్ట్ అయింది అసోసియేషన్. ఇంత అటువంటి అసోసియేషన్, ఇంత స్ట్రైట్ అసోసియేషన్ ఇంత ముందుగా జరిగింది లేదు. కాబట్టి మీరు ఈ రోజు తీసుకొచ్చిన దానికోసం ఎంతో థ్యాంక్ యూ చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. మా ఆఫ్తా ఈవెంట్ జరిగినప్పుడు నేషనల్ కన్వెన్షన్ అట్లాంటాలో సెప్టెంబర్ 2023లో నేను కూడా విజిట్ చేశాను. ఆల్మోస్ట్ 5000 ఫ్యామిలీస్ అటెండ్ అయ్యారు. 3 days ఆర్గనైజ్ చేశారు. I think they mobilized how many millions? 3 million. 3 million they mobilized for the event, for 3 days event. So I have seen so much of response from the community members, families coming together and attending it, and most successfully completed event in September. తగ్గేదే